హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం తప్ప ఉదయాన్నే ఈ చెట్లు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉదయాన్నే ఇవి చూస్తుంటే మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. అలా ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి మా వాడు సోఫా మీద నీళ్ళు పోసేసాడు. ఇంకా ఆ సోఫా బొల్లిచ్చి దాంట్లో ఉండే నీళ్ళన్నీ తీసి ఎండకైతే వేసాము. చూడండి ఇల్లు ఎట్లా ఉందో. మామూలుగా అయితే ఈ ఇల్లు జిమ్మి 1 hour అయింది అంతేనా, మళ్ళీ ఆ లోపలికి చేసాడు. నేను సోఫా అనగా బయట వేసిన వెంటనే ఈ సోఫాకి ఎండ కూడా తగలకుంటే ఎండ కూడా రావట్లేదు. పప్పున ఆనేసాను అనుకుని నీళ్లు పోయడం మర్చిపోయాను. పాలు అవన్నీ కాగబెట్టాను. మా వాడి కోసం ఇడ్లీ పెడుతుంటే అక్కడ పచ్చడి అంటుకొనింది ఇడ్లీకి. అది వద్దంటే వేరేది కావాలన్నాడు. సరే అని చెప్పి ఇడ్లీ పిండి అవన్నీ పక్కన పెట్టాను. మేము ఊరు వెళ్ళే పని ఉంది, అందుకే ధనియాలు కొద్దిగా పప్పులు అవన్నీ ఎండబోస్తూ ఉన్నాను. ఇంకా అవన్నీ చేసుకున్నాక ఇల్లు తుడవాలి కదా, కామన్ కదా. రెండోసారి ఇంకా మళ్ళీ ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఇంట్లో ఎప్పుడూ నిమ్మరసం అనేది 2 బాటిల్స్ అనేది స్టాక్ ఉంటుంది. అన్నంలో అయితే పోసేసాను. ఈ హేటికి తట్టుకోలేక ఆ గిన్నె చూడండి, ఆ గిన్నె బాధ ఎవరో చెప్పుకుంటే తీరుతుంది. ఇంకో గుమ్మడికాయ అయితే ఉడకబెట్టేశాను. చిన్నపిల్లలకి చాలా మంచిది, ఫ్రై చేసి పెట్టండి, లేదా ఇంకేమన్నా స్నాక్స్గానే చేసి పెట్టండి. ఇక నేను చేసిన కర్రీ ఏంటంటే బీరకాయ బజ్జీ, పప్పేసి బజ్జీ చేస్తాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అన్నిటికైనా కష్టమైన ఘట్టం ఈ పప్పు వినపడమేను. ఇంకా మా వారికి ఆమ్లెట్ కావాలన్నారు. ఇది మా సింపుల్ లంచ్ అన్నమాట. అలా తాలింపు, కూర, కొద్దిగా ఊరగాయ, 2 ఎండుమిరపకాయలు, అదేనండి ఉప్పు మిరపకాయలు అంటారు, కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు. చూడండి ఇందాక కదా ఇల్లు తుడిచింది మా బాబు, అన్నం అంతా ఇల్లు జల్లేసినాడు. అంతే సడన్గా మళ్ళీ వర్షం పడ్డదబ్బా. ఇంకా మళ్ళీ ఆ సోఫాని మళ్ళీ లోపలికి బయటికి లాక్కోవడానికే సరిపోయింది నాకు. మా వారికి సాటర్డే అసలు ఎట్లా అయిపోయిందో కూడా మాకు తెలియలేదు. ఇంకా మళ్ళీ ఈ సోఫా కొద్దిగా ఎండింది. అసలు తెలియట్లేదు, కానీ పైన ఉండడం వల్ల నేను ఇప్పుడు ఫోన్లో చూపించడం వల్ల తెలియట్లేదు, కానీ వర్షం అయితే చిన్నగా కురవలేదు. కంటిన్యూగా 2:30 నుంచి 4-5 వరకు కురుస్తూనే ఉంది. అప్పుడు గుర్తొచ్చిందండి, నా పప్పులు ఎండబెట్టాను కదా, అప్పుడు గబగబా తీసైతే లోపలికైతే తీసేసుకున్నాను. అంటే నా కిటికీలో నుంచి ఎండబెట్టుకోవచ్చు, బయట పెట్టపలేదు. ఇంకా అవన్నీ అయితే స్టోర్ చేసినాను. ఇంకా ఎక్కువేం పప్పులు తీసుకోలేదు, ఊరెళ్ళి వచ్చాక తీసుకోవచ్చని. నేను ఊరెళ్తున్నాను. మా ఊరు పల్లెటూరు అన్నమాట. కొన్ని అద్భుతమైన వీడియోలు తీసాను, మా పొలాలు అవన్నీ వీడియో తీసి చూపిస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. నేను ఊరెళ్ళే ముందు ఖచ్చితంగా ఇల్లంతా సర్దుకుంటానండి. ఏమో మళ్ళీ మనం ఊరి నుంచి రాకపోతే అప్పుడు మనతో కూడా ఎవరైనా వస్తే ఏందమ్మా ఇల్లు పెట్టుకొని ఉంది అని జడ్జి చేస్తారు. మనకు బాబు ఉన్నా మనకి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ కాదు, ఇల్లు నీట్గా ఉండాలి. మెయిన్ అదే, చేయగలుగుతున్నా గ్యాస్ నీట్గా ఉండాలని లెక్క అనమాట. మేము ఉండే 2nd floor, అందుకే మేము ఈ తాడుతో అన్నీ కిందకి వేసుకొని పైకి లాక్కుంటాం. ఏమన్నా ఇట్లా కొరియర్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి కిందకి పైకి అంటే ఎక్కడమంటే కష్టం కదా, కొరియర్ తెచ్చే వాళ్ళకైనా కష్టమే కదా. ఇంకా చల్లగా ఉందని చెప్పి మా వారు రస్మలయ్యి, అలానే రసగుల్లా, ఇంకోటి ఏదో తెప్పించారండి. అలానే ఇదేంది సారీ సమోసా కూడా తెప్పించారు. నేను ముందే చెప్పాను మా వారికి, కరెక్ట్గా పంపకాలు ఉండాలి. ఆస్తి పంపకాల్లో అటు ఇటు అయినా ఏం కాదు, కానీ తిండి పంపకాల్లో అటు ఇటు అయితే మన లాంటి వాళ్ళు ఒప్పుకోలేం కదా. ఇంకందుకే మా వారు అటు ఇటు కాకూడదు, తుంచితే అటు ఎక్కువ పోతుందని తెలివితో చాకుతో అయితే కట్ చేసేసారు. మా వాడైతే ఇప్పుడు నిద్రపోతున్నాడు, అందుకే మేము ప్రశాంతంగా ఇవి ఎంజాయ్ చేస్తున్నాం. సో మాకు దోశ రేఖ లేదు, అంటే దోశ రేఖ ఉంది, గ్యాస్ మీద పెట్టినది ఉంది, కానీ అంటే కుండలాగా ఉండేది ఉంది, కానీ ఇట్లా ఈక్వల్గా ఉండేది లేదు. ఇంకా సరే అని చెప్పి దోశ రేఖ కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. ఏంటండి ఆనియన్ రేట్ ఇంతలా పెరిగిపోతుంది, బంగారం కదా పెరిగినట్టు పెరిగిపోతుంది. కాబట్టి ముందుగానే తీసి పెట్టుకోండి. మేము తీసుకున్న ప్రెస్టేజ్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇదే అన్నమాట. 6 layers ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ వాడచ్చు, బట్ దాని మీద గరుగు పీసేసి ఎట్లా అంటే రుద్దడం వల్ల దాంట్లో ఉండే పార్టికల్స్ మన పొట్టలో పోయి అది క్యాన్సర్ అనేది వస్తుంది. అట్లా కాకుండా చిన్నగా ప్లాస్టిక్ కవర్తో దాని మీద మాడేటట్టు చేసుకోకుండా సింపుల్గా దోశలు పోసుకుంటే ఏం కాదు. మనం అతి ప్రయోగాలు చేయకుండా అయితే వాడుకోవచ్చు, హెల్త్కి మంచిదేను. బట్ ఫస్ట్ దోశ కాబట్టి ముందుగా దోశ రేఖ అయితే కడిగేసి జస్ట్ ఏదో పోసానంటే పోసాను, అది అస్సలు నీట్గానే రాలేదు. ఫస్ట్ దోశ ఇప్పుడు నీట్గా రాదని తెలిసిందే కదా. అందులో ప్యాన్ కొన్న వెంటనే దోశ అయితే అసలుకే రాదు, అందుకే ఏదో పోసేసి దాన్ని అయితే పక్కన పాడేశాను. చూడండి ఎట్లా వస్తుందో, దీన్ని చూసి నాకు దోశ పోయడం రావద్దా అనుకోవద్దు, నాకు వచ్చండి, బాగా పలసగా దోశ పోస్తాను, అన్ని రకాల దోశలు పోస్తాను. మా వాడికి డ్రాగన్ ఫ్రూట్ పెడితే దాన్ని చూడండి ఏం చేస్తున్నారు. ఇందుకేనండి పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరీ ఇట్లాంటి వైట్ టైల్స్ అయితే సచ్చామే. ఇంకా దోశ తిని చాలా రోజులైంది అని చెప్పి మసాలా దోశ ప్రిపరేషన్ అయితే చేశాను. మసాలా దోశ అంటే నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం, మా బుడ్డోడికి కూడా సరే దోశలు అంటే చాలా ఇష్టం. ఇంతకీ బుడ్డోడు అంటే మా వాడి పేరు ఏంటంటే జయకృతిక్ అండి. మా వాడికి ఆ పేరు చాలా ఎతికి మరీ పెట్టాను, అంత విజయం కలగాలని. ఇంకా ఫైనల్లీ మసాలా దోశ అయితే చేసేసుకున్నాము. ఎంత వంట చేశాక కిచెన్ ఎట్లా ఉంటుందో ఒకసారి తెలిసిందే కదా తెలుసుకోవాలి ఏంటి, తెలిసిందే కదా, ఇది అందరూ లేడీస్ తెలిసి ఉంటుంది. ఇలా ఇంత నీట్గా చెప్పితే మళ్ళీ నన్ను నిద్ర రాదు. సరే మరి ఉంటా.